హాయ్, ఏంటి సంగతులు? బాగున్నారా? ఏం లేదు, మా మే 24 రెగ్యులర్ బ్యాచ్లో సో నేనేం చేస్తున్నానంటే ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ రిపోర్టింగ్ అనుకోండి, ఒక ఇండేస్ అయిపోయిన తర్వాత దానికి కంప్లీట్ రివిజన్. సో దాంతోపాటు ఆ టాపిక్లో ట్రిక్కీ పాయింట్స్ ఏమున్నాయి, మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అని ప్రతి ఇండేస్ అయిపోయిన తర్వాత ఐ విల్ మేక్ వన్ షార్ట్ వీడియో. ఒక హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, 20 minutes అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ టాపిక్. ఆ టాపిక్లో ఏమైతే ఉందో దాన్ని బట్టి నేను ఐ విల్ మేక్ వన్ వీడియో. సేమ్ ఇలాగే ఎస్ఎఫ్ఎంకి చేస్తాను, అదేవిధంగా డిటీకి చేస్తాను, ఐడిటీకి చేస్తాను, ఆడిట్కి కూడా చేస్తాను. సో ఎందుకంటే మీకు ఎగ్జామ్ ముందు ఎక్కువ టైం ఉండదు. సో మీకు ఉండేది 1.5 డే. 1.5 డే ఎక్కడ ఉంది? ఎగ్జామ్ రాసి వస్తారు, ఆ రోజంతా డిస్కషన్స్ అయిపోతుంది, పొద్దున్న లెగుస్తారు, సాయంత్రం టైం ఉంటుంది మీకు. సో ఎఫెక్టివ్గా మీ దగ్గర ఒక 20 hours, అంతేనా? 15 to 20 hours టైం మనకు ఉంటుంది. సో ఆ 15 to 20 hours మీరు సిలబస్ మొత్తం కవర్ చేయాలంటే అవ్వదు మీకు. సో కాబట్టి ఓన్లీ ఆ పర్పస్కి మాత్రమే, రివిజన్ పర్పస్కి మాత్రమే ఈ వీడియోస్ యూజ్ అవుతాయి. అంతేకాని ఇప్పుడు నా రివిజన్ వీడియో చూడగానే మీరు ఎగ్జామ్స్ని కొట్టేయచ్చు, రివిజన్ వీడియో చూడగానే మీరు సిఏ పాస్ అయిపోతారు బాబు, అలాంటి అద్భుతాలు జరగవు. అలాంటి అద్భుతాలు జరగాలంటే నేను మొన్నే చెప్పాను మీకు, ఓన్లీ ఇద్దరే చేస్తారు, ఒకరు రజనీకాంత్, రెండు మా బాలయ్య బాబు, ఇంకెవరు చేయలేరు. సో కాబట్టి మనం మనుషులం కాబట్టి నార్మల్గా చదువుకొని పాస్ అవుతారు, ఓకేనా? ఈ వీడియో ఎవరి కోసం? ఆల్రెడీ పీపీఈ క్లాస్ బాగా విని దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఐడియా ఉన్న వాళ్ళకి ఊరికే ఎప్పుడన్నా బ్రీఫ్ రివిజన్ తినేటప్పుడు లేదా ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే ఒక్కసారి వీడియో విన్నారనుకోండి, టాపిక్ రివైజ్ అయిపోతుంది, ఓకేనా? స్టార్ట్ చేద్దాం. మా ఇండియా 16 పీపీఈ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండేస్. ప్రతి అటెంప్ట్లో ఆల్మోస్ట్ ఎయిదర్ 8 marks లేదా 5 marks. సో ప్రతి అటెంప్ట్లో అడిగే వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్ ఫ్రమ్ ఇండియా 16, ఓకేనా? అండ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. చూద్దామా? నేను మీకు ఆల్రెడీ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక చార్ట్ వేయించాను, దీంట్లో ఏ క్వశ్చన్స్ మనకు వస్తాయి అనేది. ఒక్కసారి ఆ చార్ట్ చూద్దాం. మనం ఆ చార్ట్ చూసి దాన్ని బట్టి మనం ఒకసారి బ్రీఫ్గా మొత్తం రివైజ్ చేసుకుందాం, మీకు గుర్తుండిపోతాయి. చెప్పండి నాకు ఫస్ట్లో ఏముంది సార్? ఫస్ట్ మనకి పీపీఈకి సంబంధించి సార్ డెఫినేషన్ ఒకటి ఉంది, తర్వాత కాస్ట్ ఆఫ్ పీపీఈ, ఓకేనా? ఇది చూద్దాం. ఏమో కాస్ట్ ఆఫ్ పీపీఈలో కూడా మనం 2 types చూసాం సార్. మనకి 2 types ఉంటాయి, ఏమో థింక్ చేసుకోండి. ఒకటేమో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, రెండేమో ప్లాంట్ అండ్ మిషనరీ, ఓకేనా సార్? ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, తర్వాత ప్లాంట్ అండ్ మిషనరీ. ఫస్ట్ ఇది చూద్దాం. చూడండి, సింపుల్గా థింక్ చేయండి. మనకి ఓన్లీ 2 types ఉంటాయి ఇక్కడ. ఒకటేంటి, ఒక బిల్డింగ్ మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో దానికి మనకేం కావాలి? ల్యాండ్ కావాలి. ఒకటేమో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, విడగొట్టేసేయండి పీపీని 2 భాగాలుగా. ఒకటేంటి మనకి సార్, ఒకటేమో ల్యాండ్, దాని మీద మనం బిల్డింగ్ కట్టాలి. ఇంకోటి సార్, మనం బయట నుంచి ఏదో ఒక మిషనరీ ఇంపోర్ట్ చేసుకోవాలి మనం, ఓకేనా? సో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, రెండోది ప్లాంట్ అండ్ మిషనరీ. మనకి ఈ 2 types ఉంటాయి. చెప్పండి, ఫస్ట్ మనం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ చూద్దాం. సార్ ల్యాండ్ కాస్ట్ ఎంత రాయాలి, ల్యాండ్ అండ్ బిల్డింగ్ కాస్ట్ బ్యాలెన్స్ షీట్లో ఎంత రాయాలి, ఓకేనా? చెప్పండి నాకు. సార్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అంటే సార్ ఫస్ట్ బిల్డింగ్ కట్టాలంటే ల్యాండ్ పర్చేస్ చేయాలి, అవునా? సో పర్చేస్ ప్రైస్ ఆఫ్ ల్యాండ్. సార్ ల్యాండ్ పర్చేస్ చేసినప్పుడు దీన్ని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో లీగల్ కాస్ట్ ఆర్ స్టాంప్ డ్యూటీ ఆన్ ల్యాండ్ ఫర్ రిజిస్ట్రేషన్, అవునా? సో ల్యాండ్ కొన్నాం, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. తర్వాత సార్ ఈ ల్యాండ్ని మన బిల్డింగ్ కట్టడానికి అనుకూలంగా మార్చాలి. అంటే ఏంటి సార్? ఏదన్నా మట్టి తోలించడం కానివ్వండి, లేదా జేసీపీ తోటి మొత్తం లెవెల్ చేయించడం కానివ్వండి, ఏదో మొత్తానికి చేయాలి కదా. అంటే ఏంటి సార్? లెవెలింగ్ కాస్ట్. ఏదైనా లెవెల్ చేయడానికి మనకు కాస్ట్ కావాలి, ఓకేనా? అంటే ఏంటి? ఈ ల్యాండ్ని రెడీ ఫర్ యూజ్ కోసం మనం కొన్ని ఎక్స్పెన్సెస్ పెట్టాలి. చెప్పండి మాకు 3. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరే ఒక ల్యాండ్ కొని ఒక ఫ్యాక్టరీ పెడుతున్నారు,
మీరే ఒక ల్యాండ్ కొని ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నారు, దానికి మీకు ఏమి కంపల్సరీ ఖర్చులు కావాలి చెప్పండి మీరే. సార్ నేను ల్యాండ్ కొన్నాను సార్, ల్యాండ్ కాస్టు, మరి ల్యాండ్ నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి కదా సార్, రిజిస్ట్రేషన్ కాస్టు, తర్వాత ఈ ల్యాండ్లో కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయి అవన్నీ పీకించేసి జేసీబీని తీసుకొచ్చి మొత్తం లెవెల్ చేయించాను సార్, వాడికి 50,000 ఇచ్చాను సార్, లెవెలింగ్ కాస్ట్ అయిపోయిందా. రైట్. 3. ఇప్పుడు చెప్పండి, బిల్డింగ్ కట్టాలంటే నీకు ఏమేం కావాలి సార్? నాకు మెటీరియల్ కావాలి, అవునా సార్? నాకు మెటీరియల్ కావాలి, ఏంటవి? ఇసుక, సిమెంటు, బ్రిక్స్, ఐరన్. ఎస్. తర్వాత సార్ నాకు లేబర్ కావాలి పని చేయడానికి, తర్వాత నాకు ఓవర్ హెడ్స్ ఇంకర్ అవుతాయి, అవునా? నాకు మెటీరియల్స్ కావాలి, లేబర్ కావాలి, నాకు ఓవర్ హెడ్స్ ఇంకర్ అవుతాయి, అవునా? మెటీరియల్ చెప్పండి పాయింట్లు. సార్ మీకు మెటీరియల్ క్వశ్చన్లో కనిపిస్తే మీకు స్పెషల్ పాయింట్ గుర్తు రావాలి, ఏంటది? సార్ మెటీరియల్ కాస్ట్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ నైట్ బయట పక్క సిమెంట్ పెట్టి మర్చిపోయారు మీరు, రెయిన్లో తడిచిపోయింది అంటే ఏంటి? మెటీరియల్ వేస్ట్ అయిపోయింది. సో మెటీరియల్ వేస్ట్ అయింది కాబట్టి ఈ వేస్ట్ అయిన మెటీరియల్ కూడా మీరు తీసుకొచ్చి బిల్డింగ్కి యాడ్ చేస్తారా, లేదంటే ఇది తీసేసి రిమైనింగ్ మెటీరియల్ కాస్ట్ యాడ్ చేస్తారా? సార్ ఇది మన తప్పు వల్ల జరిగింది, వేస్ట్ అనేది మన తప్పు, సో మిషన్ తీసుకోదు, సో వేస్ట్ అయిన మెటీరియల్ని మనం లెస్ చేసేయాలి. నెక్స్ట్ మీ బీటెక్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు, కరోనాలో ఫ్రెండ్, ఆడికి ఏం తెలియదు, ఆడు కోవిడ్లో పాస్ అయ్యాడు బీటెక్, మీరు వాడితో బిల్డింగ్ డిజైన్ చేయించారు, వాడు బిల్డింగ్ గోడలు మొత్తం కట్టాడు, కిటికీల్లో తలుపులేవు. సో అది మన పనికి వస్తుందా? ఫాల్టీ డిజైన్ ఫాల్ట్ పనికి వస్తా మనకు అది. సో ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం మళ్ళీ ఆ రూమ్ మొత్తం పడగొట్టేసి మళ్ళీ ఫ్రెష్గా కట్టాలి. మరి ఈ రూమ్ మొత్తం కట్టడానికి మీకు ఇసుక ఖర్చు అయిందా, సిమెంట్ ఖర్చు అయిందా, బ్రిక్స్ ఖర్చు అయినాయా? మరి ఇదంతా మరి ఫాల్టీ డిజైన్ కోసం వాడిన మెటీరియల్ని మీరు ప్లాంట్ అండ్ మిషనరీకి యాడ్ చేస్తారా, బిల్డింగ్ కాస్ట్కి యాడ్ చేస్తారా, లేదా తీసేస్తారా? సార్ తీసేస్తాం సార్. అంటే ఏంటి సార్? వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఎ మెటీరియల్ పాయింట్, మీకు మైండ్లో రావాలి, ఏమన్నా మెటీరియల్ వేస్ట్ అయిందా తీసేయండి, ఏమన్నా మెటీరియల్ మనం ఫాల్టీ డిజైన్ కోసం వాడామా తీసేయండి బయటికి. నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ లేబర్. సార్ లేబర్ మనం అప్పుడప్పుడు ఖాళీగా కూర్చున్నారు, స్ట్రైక్ చేస్తున్నారు, లేదంటే బాగా వర్షాలు పడుతున్నాయి, బయట పని ఆగిపోయింది కాసేపు, మా వర్క్ ఆగిపోయింది వర్షం పడుతుంటే, బట్ స్టిల్ వాళ్ళకి మనం మనీ పే చేయాలి. అంటే ఏంటి? ఐడిల్గా కూర్చున్నా డబ్బులు పే చేయాలి. ఇప్పుడు చెప్పండి మరి, ఖాళీగా కూర్చుంటే వాళ్ళు డబ్బులు ఇచ్చాం, జీతం ఇవ్వాలి కంపల్సరీగా, బట్ ఈ జీతాన్ని తీసుకెళ్ళి నువ్వు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసుకో, నాట్ టు మిషన్. మరి మిషన్కి యాడ్ చేస్తావు తీసుకొచ్చి నువ్వు. ఈ ఖాళీగా కూర్చోవటం వల్ల నువ్వు లేబర్కి పే చేసిన అమౌంట్ తీసుకొచ్చి మిషన్కి యాడ్ చేస్తావా, లేదంటే తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించుకుంటావు. సార్ నేను లేబర్కి కానీ ఖాళీగా డబ్బులు ఇస్తే దాన్ని నేను ప్లాంట్ అండ్ మిషనరీకి యాడ్ చేయను సార్, తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసుకుంటాను. అయిపోయిందా? నెక్స్ట్ ఓవర్ హెడ్స్. మీకు ఒక పాయింట్ చెప్పాను సార్, స్పెసిఫిక్ ఓవర్ హెడ్స్ యాడ్ చేస్తాం. అంటే ఏంటి? ఈ బిల్డింగ్ కోసమే ఖర్చు పెట్టాం మనం, యాడ్. జనరల్ ఓవర్ హెడ్స్, అలికేటెడ్ ఓవర్ హెడ్స్ నువ్వు తీసుకో, గుర్తుంది కదా? జనరల్ ఓవర్ హెడ్స్, అలికేటెడ్ ఓవర్ హెడ్స్ సార్ తీసుకోం సార్ మనం, అంతేనా? రైట్. ఇంకేమున్నాయి సార్? ఒకవేళ మనం ఈ ల్యాండ్ ఖాళీగా ఉంది కదా అని ఏం చేసాం మనం? ఈ ల్యాండ్ మొత్తం తీసుకున్నాం, బట్ ఒక పక్క మనకి ఏంటి? ఈ ల్యాండ్ ఖాళీగా ఉంది, ఇక్కడ ఈ ల్యాండ్ ఖాళీగా ఉందని చెప్పి ఏం చేసాం మనం? మన కన్స్ట్రక్షన్ సైట్లో పనిచేసే వర్కర్లకి ఫుడ్ పెట్టడానికి హైదరాబాద్లో చూస్తుంటారు మీరు, బయట అమ్ముతుంటారు. ఈ మధ్య చూసాను యూట్యూబ్లో నేను, బగారా రైస్ ఆ రైస్ వేసిన బండ్ల మీద అమ్ముతున్నారు. వాళ్ళకి ఏం చేస్తాం మనం? లీజ్కి ఇచ్చాం. ఇక్కడ వాళ్ళు కొట్టు పెట్టినారు వచ్చి, ఇక్కడ వాళ్ళు షాప్ పెట్టుకున్నందుకు మనకి నెలకి డబ్బులు ఇస్తున్నారు. అంటే ఏంటి? సమ్ టెంపరీ ఇన్కమ్ వీఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ వేకెంట్ ల్యాండ్, లేదా మనం దాన్ని కార్ పార్కింగ్ ఇచ్చాం. సో ల్యాండ్ ఖాళీగా ఉంది కదని చెప్పేసి మనం దాన్ని వేరే వాళ్ళకి పార్కింగ్ ఇచ్చాం, లేదా ఇలాంటి టిఫిన్ బండ్లలో రెంట్కి ఇచ్చాం. ఇప్పుడు చెప్పండి, ఈ ఇన్కమ్ మీరు తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ చేసుకుంటారా, లేదంటే ఎసెట్ కాస్ట్ నుంచి లెస్ చేస్తారా? సార్ ఈ ఇన్కమ్ మేము తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్ కింద బుక్ చేసుకుంటాం సార్, అంతేకాని ఈ ప్లాంట్ అండ్ మిషనరీకి, ఈ బిల్డింగ్కి, ల్యాండ్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. బిల్డింగ్ కాస్ట్ నుంచి లెస్ చెయ్యము. అయిపోయిందా? ఇది. నెక్స్ట్ ఇప్పుడు ల్యాండ్ కొన్నామా, రిజిస్ట్రేషన్ చేయించుకున్నామా, లెవెలింగ్ చేయించామా,
మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, ఇంకేదో జరిగిందా? మొత్తానికి మనకి బిల్డింగ్ రెడీ అయిపోయింది. ఒక క్వశ్చన్ చూస్తాం, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బిల్డింగ్ రెడీ అయిపోయింది సార్ నాకు. బిల్డింగ్ రెడీ అయినప్పుడు తర్వాత చెప్తాను. 2 స్పెషల్ పాయింట్స్ మనకి ఏంటిది సార్? ఒకటేమో ఇంట్రెస్ట్, మనకి తర్వాత చెప్తాను ఇంట్రెస్ట్ గురించి మీకు. ఇంట్రెస్ట్, డీకమిషనింగ్ లయబిలిటీ మనం సపరేట్గా చూద్దాం, ఓకేనా? ఇప్పుడు మర్చిపోండి దాని గురించి. సో మొత్తానికి ల్యాండ్, బిల్డింగ్ కట్టేసాము, బిల్డింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్లో మీకు ఏం చెప్పాడు సార్? డిప్రిసియేషన్ ఛార్జ్ చేయమన్నాడు. ఏం చేస్తారు సార్? ల్యాండ్ కాస్ట్ తీసేసి క్వశ్చన్ చేసాం, May 23 ఎగ్జామ్ క్వశ్చన్. సార్ మొత్తం టోటల్ కాస్ట్లో ల్యాండ్కి యొక్క కాస్ట్ మైనస్ చేసేసి బ్యాలెన్స్ ఎంతైతే బిల్డింగ్ కాస్ట్ ఉందో దాని లైఫ్ తోటి విల్ కంప్యూట్ డిప్రిసియేషన్. ఈ క్వశ్చన్లో మనం ఒక స్పెషల్ పాయింట్ చూసాం. ఏంటిది సార్? ఈ క్వశ్చన్లో ఏం చెప్పాడు మనకి? బిల్డింగ్ ఏమో మొత్తం స్ట్రక్చర్ అంతా 40 years లైఫ్ అన్నాడు, రూఫ్ ఏమో 20 years లైఫ్ అన్నాడు. ఆ క్వశ్చన్లో చూస్తే మీరు బిల్డింగ్ ఏమో 40 years లైఫ్ అన్నాడు, పైన రూఫ్ ఏమో 20 years లైఫ్ అన్నాడు. ఏం చేసాం అప్పుడు మనం బిల్డింగ్కి, రూఫ్కి డిప్రిసియేషన్ అనేది సపరేట్గా ఛార్జ్ చేయాలి. ఏం చెప్పాడు మీకు సార్? బిల్డింగ్ ఏమో 70%, రూఫ్ ఏమో 30% చెప్పాడు. అప్పుడు ఏం చేసాం? టోటల్ కాస్ట్ మైనస్ ల్యాండ్ కాస్ట్ తీసేస్తాం. ఫస్ట్ వచ్చిన కాస్ట్లో ఏమో 70% ఏమో బిల్డింగ్ కాస్ట్, 30% ఏమో రూఫ్ కాస్ట్. దీనికేమో 20 years లైఫ్ తీసుకున్నాము, దీనికేమో 40 years లైఫ్ తీసుకొని ఎన్ని మంత్స్ మనం వాడింది? ఓన్లీ 4 months. మనం కన్స్ట్రక్షన్ నవంబర్కి ఫినిష్ అయింది అనుకుంటా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 4 monthsకి మనం డిప్రిసియేషన్ ఛార్జ్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనం వచ్చింది ఎగ్జామ్లో, ఓకేనా? ఇదేంటిది మొత్తం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్కి అయితే మనం ఎలా థింక్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు, ఓకేనా? ఇది ల్యాండ్. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక ప్లాంట్ అండ్ మిషనరీ బయట నుంచి కొనుక్కొచ్చుకున్నప్పుడు 2 ఆప్షన్లు. ఇండియాలో కొనుక్కోవచ్చు, లేదా ఫ్రమ్ ఫారెన్ వీ కెన్ ఇంపోర్ట్, వాట్ ఎవర్. సో కొంటే ఏం చేయాలి మీరు? సార్ మనం కొన్నప్పుడు వెండర్కి డబ్బులు ఇవ్వాలి. సో పర్చేజ్ ప్రైస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, దాన్ని ఏమంటారు? లిస్టెడ్ ప్రైస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ, ఓకేనా? మైనస్ ట్రేడ్ డిస్కౌంట్ తీసేయాలి మైనస్. నెక్స్ట్ మీరు ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ పే చేశారో, మీరు ఏదైతే ఇండియన్ డిపార్ట్మెంట్కి GST పే చేశారో, ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. ఎప్పుడు? ఇఫ్ దే ఆర్ నాన్ రిఫండబుల్. క్వశ్చన్లో మీకు ఏమి చెప్పకపోతే ఆల్వేస్ అజ్యూమ్ ఇట్ యాజ్ నాన్ రిఫండబుల్ అండ్ యాడ్. అయిపోయిందా? నెక్స్ట్ ప్లాంట్ కొన్నాం, గవర్నమెంట్ ట్యాక్స్ పే చేసాము, మన డిస్కౌంట్ ఇచ్చాడు, అయిపోయింది. మరి ఇప్పుడు దాన్ని ఎక్కడో హైదరాబాద్లో కొన్నాం, లేదా ఎక్కడో ముంబైలో కొన్నాం, దట్ షుడ్ బ్రింగ్ టు విజయవాడ. మరి తెచ్చుకోవాలి కదమ్మా, ఎట్లా తెచ్చుకుంటాం? నెత్తి మీద తెచ్చుకుంటామా? సో ఐ నీడ్ సమ్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ కావాలంటే అక్కడ లోడింగ్ చేయాలి ఫస్ట్. సో ఏమో మీరు విజువలైజ్ చేసుకోండి, మీరే ముంబై వెళ్ళారు, మీరే మిషన్ కొన్నారు, మీరే వెండర్ డబ్బులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చేటప్పుడు మీకు డిస్కౌంట్ ఇచ్చాడు. సో మళ్ళీ ఇన్వాయిస్లో GST వేసాడు, వాడికి పే చేసాం. ఇప్పుడు ఏంటి? మనకి లారీలో ఎక్కిస్తున్న మిషన్ని, సో లోడింగ్ ఎక్స్పెన్సెస్, మళ్ళీ లారీ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్, ట్రాన్సిట్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్. ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇక్కడ అన్లోడింగ్ ఎక్స్పెన్సెస్, మళ్ళీ మన ఫ్యాక్టరీలో దాన్ని ఫిట్ చేయాలి, గోడకి ల్యాండ్కి ఫిట్ చేయాలి. సో ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్, ట్రయల్ రన్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఏంటి సార్? ఒక ప్లాంట్ అండ్ మిషనరీకి ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఎసెన్షియల్. ఇవన్నీ మనం యాడ్ చేసాం. అయిపోయిందా? ఇది ఏంటి సార్? వాట్ ఈజ్ ద కాస్ట్? మోస్ట్ ఇంపార్టెంట్, ఇవే క్వశ్చన్ వస్తాయి ఎగ్జామ్లో. వాట్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ సెల్ఫ్ కన్స్ట్రక్టెడ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఆర్ ప్లాంట్ అండ్ మిషనరీ? అయిపోయిందా? రైట్. ఇప్పుడు కొన్ని చూస్తాం. ఏంటవి సార్? కొన్ని మనం అసలు తీసుకోం, కొన్ని మనం ల్యాండ్ అండ్ బిల్డింగ్స్కి తీసుకోము, ప్లాంట్ అండ్ మిషనరీకి తీసుకోము. ఏంటయ్యావంటే చెప్పండి ఏంటవి సార్? కొన్ని ఏం తీసుకోంటే మనం ఏ ఎక్స్పెన్సెస్ అయితే మనకి మన మిషన్ పర్ఫార్మెన్స్కి లేదా మనకి మన బిల్డింగ్ పర్ఫార్మెన్స్కి సంబంధం లేదో అవి మనం తీసుకోము. ఫర్ ఎగ్జాంపుల్స్ సార్, ఓపెనింగ్ సెరమనీ, విరాట్ కోహ్లీ వచ్చాడు, పంతులు గారు వచ్చి పూజ చేసాం, భోజనాలు పెట్టాం, మనకేం సంబంధం? మిషన్కి దీనికి ఏం సంబంధం? మిషన్ నువ్వు
మన ఆఫీస్లో పనిచేసే ప్యూన్ ఆన్ చేసినా ఆన్ అవుతుంది, లేదా విరాట్ కోహ్లీ ఆన్ చేసినా ఆన్ అవుతుంది. సో మిషన్కి ఫీలింగ్స్ ఉండవు. సో కాబట్టి ఇది నీ కోసం నువ్వు పెట్టుకున్న ఖర్చు, నువ్వు పబ్లిసిటీ కోసం పెట్టుకున్న ఖర్చు, ఇది బిల్డప్ కోసం. సో అంతేకాని సో కంటెంట్కి పబ్లిసిటీ అవసరం లేదు. ఓకేనా? సో కాబట్టి ఓపెనింగ్ సెరమనీ, తర్వాత ఇంకా సార్ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ ట్రైనింగ్ ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, తర్వాత రీలొకేషన్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? తర్వాత పర్చేజ్ ఆఫ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్. ఇవన్నీ కూడా మిషన్కి ఈ ఖర్చులకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ నేను కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్లో తీసుకోను, కాస్ట్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ బిల్డింగ్స్లో కూడా నేను తీసుకోను. ఓకేనా? రైట్. ఇది మనకి కాస్ట్ ఆఫ్ ఎసెట్. ఇక్కడ మనకి 2 స్పెషల్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్, సెకండ్ ఏమో డీకమిషనింగ్ లయబిలిటీ. ఇంట్రెస్ట్ మీకు చెప్పాను పాయింట్. సార్ ఇంట్రెస్ట్ అనేది మీకు లోన్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దేనికోసం లోన్ తీసుకున్నాం లోన్ మనము ప్లాంట్ అండ్ మిషనరీ కొనడానికి తీసుకోవచ్చు, లేదా బిల్డింగ్ కట్టడానికి తీసుకోవచ్చు. సో లోన్ తీసుకున్నప్పుడు ఈ లోన్ మీద పే చేసే ఇంట్రెస్ట్, మనం ఈ ఎసెట్ కాస్ట్కి యాడ్ చెయ్యాలా వద్దా అనేది క్వశ్చన్ ఇక్కడ. అదే క్వశ్చన్, ఈ లోన్ మీద పే చేసే ఇంట్రెస్ట్ని ఎసెట్ కాస్ట్కి యాడ్ చెయ్యాలా వద్దా, దట్ ఈస్ మై క్వశ్చన్. సో యాడ్ చెయ్యాలి, బట్ ఇండేస్ 16తో పాటు ఇండేస్ 23 మా బారోయింగ్ కాస్ట్ అనే ఒక ఇండేస్ కూడా మనం కన్సిడర్ చెయ్యాలి. సార్ ఏం చెప్పిద్దాం? బారోయింగ్ కాస్ట్ మనకి ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక ఎసెట్ కన్స్ట్రక్షన్ కానీ మనకి అట్లీస్ట్ 12 months టైం పడితే దాన్ని మనం క్వాలిఫైయింగ్ ఎసెట్ అంటాము. సో క్వాలిఫైయింగ్ ఎసెట్కి మాత్రమే వీ హ్యావ్ టు యాడ్ ఇంట్రెస్ట్. ఓకేనా సార్? బాగానే ఉంది సార్. మరి ఎగ్జామ్లో వాడు మనకి 2 types ఆఫ్ ట్విస్ట్లు ఇస్తాడు. ఏంటది? సార్ ఒక క్వశ్చన్ మనం చేసాం, ఆ క్వశ్చన్లో మనకి 7 monthsలో కన్స్ట్రక్షన్ ఫినిష్ అయింది, అవునా? వితిన్ 7 monthsలో మనకి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. ఏంటి అక్కడ 7 months అంటే? సార్ 7 months కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎన్ స్పెసిఫైడ్ ఎసెట్, ఇట్ ఈస్ నాట్ ఏ క్వాలిఫైయింగ్ ఎసెట్, అవునా? దిస్ ఈజ్ నాట్ ఎ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి మనం ఇంట్రెస్ట్ అనేది యాడ్ చేయకూడదు, అవునా? ఇంట్రెస్ట్ అనేది మనం యాడ్ చేయకూడదు. బాగానే ఉంది ఇక్కడ వరకు. ఇంకో క్వశ్చన్ చూసాం, ఎగ్జామ్ క్వశ్చన్ మనం, అక్కడ కూడా 7 monthsలో ఫినిష్ అయింది. బట్ వాడేం చెప్పాడు? హియర్ ద కంపెనీ ఈజ్ కన్సిడరింగ్ దట్ ఇట్ ఈస్ ఎ సబ్స్టాన్షియల్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఏం చేద్దాం? ఓన్లీ 7 months అయినప్పటికి కూడా వాడు క్వాలిఫైయింగ్ అని చెప్పాడు కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఎన్ని మంత్స్కి? 7 monthsకి యాడ్ చేసాం అక్కడ మనం. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఇది ఇంట్రెస్ట్తో పాటు ఇంకో పాయింట్ ఏంటి మనకి? సార్ ఈ ఇంట్రెస్ట్ యాడ్ చేసేటప్పుడు ఒకవేళ మనం ఈ లోన్ తెచ్చుకున్న డబ్బులు ఖాళీగా పెట్టకుండా ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి మనకేమన్నా ఇన్కమ్ జనరేట్ అయితే ఆ ఇన్కమ్ని ఈ ఇంట్రెస్ట్ నుంచి లెస్ చేసి నెట్ ఇంట్రెస్ట్ కాస్ట్ మాత్రమే యాడ్ చేయాలి సార్, నాట్ గ్రాస్ ఇంట్రెస్ట్ కాస్ట్. కదా? ఇంట్రెస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అయిపోయిందా? నెక్స్ట్ సార్ డీకమిషనింగ్ లయబిలిటీ యాడ్ చేయాలి. ఏంటి సార్ డీకమిషనింగ్ లయబిలిటీ అంటే? మనకి కొన్ని ఫ్యాక్టరీస్ పెడుతున్నప్పుడు కొన్ని మిషన్స్ మనకి గవర్నమెంట్ ఏం చెప్పిద్దంటే మనకి, బాబు 10 years తర్వాత నువ్వు ఈ ప్లాంట్ అండ్ మిషనరీ మొత్తాన్ని రిమూవ్ చేసేయాలి. యూ హ్యావ్ టు డిస్మాంటిల్ ఇట్. నువ్వు ఈ మొత్తం డిస్మాంటిల్ చేసేసి మళ్ళీ యూ హ్యావ్ టు సెటప్ న్యూ ప్లాంట్. ఎందుకంటే ఎక్కువ రోజులు వాడుకుంటే పొల్యూషన్ ప్రాబ్లం, ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి 10 yearsలో నువ్వు మ్యాండేటరీగా ఈ ప్లాంట్ మొత్తాన్ని పడగొట్టేసేయాలి. మరి చెప్పండి, 10 years తర్వాత మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అది. నువ్వు ఈరోజు ఆ ఆబ్లిగేషన్కి ఒప్పుకోకపోతే నీకు పర్మిషన్ ఇవ్వరు గవర్నమెంట్ వాళ్ళు. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ ఎసెన్షియల్ ఎక్స్పెన్సెస్. సో కాబట్టి ఎసెట్ కాస్ట్కి యాడ్ చేసుకుంటాం. బాగానే ఉంది. ఎంత యాడ్ చేస్తావు? అదేమో 10 years తర్వాత అమౌంట్ నీకు తెలిసింది.
బట్ మనం ఎక్కడున్నాం కదా ప్రజెంట్ ఇవ్వాలా, ఏం చేద్దాం సార్, ఎక్కడో ఇంకా అమౌంట్ మనకు ఉంది కాబట్టి దాన్ని ఫస్ట్ మనం ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చేద్దాం. దాన్ని ఫస్ట్ మనం ప్రజెంట్ వాల్యూకి తీసుకొచ్చేద్దాం. సో ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డీకమిషనింగ్ లయబిలిటీ దట్ షుడ్ బి యాడెడ్ టు ద ఎసెట్. అండ్ ఇంకేం చేస్తుంది, దాన్ని ఎసెట్కి యాడ్ అవుతుంది, సైమల్టేనియస్గా బ్యాలెన్స్ షీట్లో నాన్ కరెంట్ లయబిలిటీస్ సైడు ఏమో దట్ షుడ్ బి షోన్ యాజ్ లయబిలిటీ. అండ్ దానికి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, ఇది మనకేంటి సార్, ఎసెట్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏంటి, బయట నుంచి పర్చేస్ చేస్తే ఏంటి, ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు, ఇంట్రెస్ట్ ఏంటి, డీకమిషనింగ్ లయబిలిటీ స్పెషల్ పాయింట్స్ ఏంటి. ఓకేనా, రైట్. సెకండ్ ఏం చూసాం మనం, ఎసెట్ మనం కానీ ఏమో ఈఎంఐలో కొనుక్కుంటే ఏం చేయాలి, ఈఎంఐ బేసిస్ చూసాం మనం. సార్ ఎసెట్ ఈఎంఐలో కొనటం అంటే ఏంటి, మనం సార్ ఒకేసారి మనీ పే చేయకుండా డిఫరెంట్ స్టేజెస్లో డిఫర్ చేస్తున్నాం పేమెంట్ని. సరే బాగానే ఉంది, మీరే చెప్పండి, ఇవాళ కొంటేనేమో ఒక రేట్ ఉంటుంది, 3 years తర్వాత పే చేస్తే ఇంకొక రేట్ ఉంటుంది మనకి. అంటే ఏంటి, ఐపీసీస్లో ఉన్నట్టు క్యాష్ ప్రైస్ హైయర్ పర్చేజ్ ప్రైస్, అవునా, క్యాష్ ప్రైస్ హైయర్ పర్చేజ్ ప్రైస్. సింపుల్ లాజిక్, ఆల్వేస్ ఎసెట్ అకౌంట్ మస్ట్ బి డెబిటెడ్ విత్, ఆల్వేస్ ఎసెట్ అకౌంట్ మస్ట్ బి డెబిటెడ్ విత్ క్యాష్ ప్రైస్ ఓన్లీ. ఎందుకని, హైయర్ పర్చేజ్ ప్రైస్ అంటే ఇంట్రెస్ట్ కలిపి ఉంటుంది దాంట్లో, నువ్వు ఇంట్రెస్ట్ కలుపుకొని ఇంట్రెస్ట్ మీద డిప్రిషియేషన్ ఇవ్వడు, అవునా, నువ్వు ఇంట్రెస్ట్ యాడ్ చేసుకొని ఇంట్రెస్ట్ మీద డిప్రిసియేషన్ అంటే వాడు ఇవ్వడు. సో కాబట్టి ఆల్వేస్ మనం క్యాష్ ప్రైస్ మీద మాత్రమే ఎసెట్ అకౌంట్ డెబిట్ చేయాలి. బట్ మనకు ప్రాబ్లం ఏంటి క్వశ్చన్లో, సార్ ప్రాబ్లంలో వాడు మనకి క్యాష్ ప్రైస్ ఇవ్వడు, మనకి ఏమి ఇస్తాడు, ఈఎంఐస్ 3 ఇస్తాడు మనకి, ఫస్ట్ ఇయర్ ఎంత, సెకండ్ ఇయర్ ఎంత, థర్డ్ ఇయర్. మనం ఏం చేస్తామమ్మా, ఈ 3 ప్రైసెస్ నుంచి ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ లెస్ చేసేస్తాం. అంటే ఏంటి, ఈ 3 ఇన్స్టాల్మెంట్స్ని మనం ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చేస్తాం. మనకేం చెప్పాడు క్వశ్చన్లో, డౌన్ పేమెంట్ ఎంత, ఫస్ట్ ఇయర్ ఎంత, సెకండ్ ఇయర్ ఎంత, 33 lakhs చూసాం మనం క్వశ్చన్. ఇప్పుడు ఏం చేస్తే సింపుల్గా ఈ 3ని మనం ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చేస్తే దట్ ఈజ్ క్యాష్ ప్రైస్, అంతేనా. సో ఫస్ట్ ఇయర్లో మనం ఎంత వచ్చింది, మన క్యాష్ ప్రైస్ అక్కడ 95 lakhs, ఎసెట్ అకౌంట్ డెబిట్ 95 lakhs, 2 ఆ రోజు మనం కొంత డీపీ పే చేస్తున్నాం, 2 బ్యాంక్ బయటికి వెళ్ళిపోయింది. సో 2 బ్యాంక్, రిమైనింగ్ ఏంటి మనకి లయబిలిటీ 2 అకౌంట్స్ పేయబుల్. సో ఎవ్రీ ఇయర్ మనం ఇంకా ఈఎంఐ పే చేస్తాము. బట్ మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, నువ్వు పే చేసే ఈఎంఐలో ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత, ప్రిన్సిపల్ ఎంత కనుక్కొని సింప్లీ పాస్ జర్నల్ ఎంట్రీ, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్, లయబిలిటీ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఓకేనా, సో దట్ ఈజ్ మనం ఏం చూసామమ్మా, సెకండ్ కేస్, ఈఎంఐలో పర్చేస్ చేస్తే మనకి ఏం చేసాం. నెక్స్ట్ ఏం చూసాం మనం, ఇంకా ఈఎంఐ అయిపోయిన తర్వాత డిప్రిషియేషనా, ఇంకా పాయింట్స్ ఉన్నాయా. సరే ఎసెట్ మనకి మీకు చార్ట్ ఏం చేయండి చూడండి ఒకసారి. సో చూడండి అమ్మా, ఆర్డర్ అవుతాను నేను. తర్వాత ఏంటి మనకి ఎక్స్చేంజా, ఎసెట్ మనం ఎక్స్చేంజ్లో కొనుక్కుంటే ఏం ట్రీట్మెంట్ చేయాలి సార్, మనం మీకు చూపించాను నేను. మన బ్యాలెన్స్ షీటు, మన ఫ్రెండ్ బ్యాలెన్స్ షీటు, మనం ఏం చేస్తున్నాము, మన బ్యాలెన్స్ షీట్లో ఉన్న ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసేసి మనం ప్రైవేట్ జెట్ తీసుకుంటున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్, మన బుక్లో నుంచి ల్యాండ్ బయటికి వెళ్ళిపోతుంది, సో 2 ల్యాండ్ అకౌంట్, క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది 2 క్యాష్ అకౌంట్. మరి ఎసెట్ మనకి కొత్తగా లోపలికి వస్తుంది కదా. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి సార్, ఈ కొత్తగా లోపలికి వచ్చే ఎసెట్ని, ఈ కొత్తగా మన బుక్స్లోకి వచ్చే ఎసెట్ని ఎంతకి మనం రికగ్నైజ్ చేయాలి సార్, ఈ కొత్తగా మన బుక్లోకి వచ్చే ఎసెట్ని ఎంతకి మనం రికగ్నైజ్ చేయాలి. ఏం చెప్పాను మీకు సార్, ఇఫ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ కమర్షియల్ సబ్స్టాన్స్ అంటే ఏంటి, ఈ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ వల్ల మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి. ఓకేనా, ఈ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ వల్ల మనకి ఎంతో కొంత బెనిఫిట్ ఉండాలి, దెన్ ఓన్లీ దేర్ ఈజ్ ఏ కమర్షియల్ సబ్స్టాన్స్. అప్పుడు చెప్పండి సీక్వెన్స్ ఏంటి సార్, ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలంటే ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎసెట్ గివెన్ అప్ అంటే ఏంటి, మన ల్యాండ్ యొక్క ఫెయిర్ వాల్యూ ప్లస్ క్యాష్ పెయిడ్. సెకండ్ ఆప్షన్ ఏంటి సార్, ఫెయిర్ వాల్యూ ఆఫ్ ఎసెట్ రిసీవ్డ్.
థర్డ్ ఆప్షన్ ఏంటి? ఇవి రెండు లేకపోతే, ఇవి రెండు లేనప్పుడు క్యారింగ్ అమౌంట్ ఆఫ్ ఎసెట్ గివెన్ అప్ ప్లస్ క్యాష్ పెయిడ్, ఈ సీక్వెన్స్లో మనం ఆ కొత్తగా వచ్చే ఎసెట్ని మనం బుక్లో రికగ్నైజ్ చేస్తాం. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ సార్ డిప్రిసియేషన్, తెలిసిన పాయింట్ ఎప్పటి నుంచి డిప్రిసియేషన్ మనకి. సార్ డిప్రిసియేషన్ మనం ఎప్పట్లా తీసుకుంటాం, కాస్ట్ ఎస్ఎల్ఎంఆర్ డబ్ల్యూడివి, కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ బై లైఫ్. డబ్ల్యూడివి అనుకుంటే పర్సంటేజ్ ఆన్ డబ్ల్యూడివి ఆఫ్ ఎసెట్. అయిపోయింది. తర్వాత కాంపోనెంట్ అకౌంటింగ్ చూసాం మనం. అంటే ఏంటి సార్, ఒక ఎసెట్లో కార్ వేరు, ఇంజిన్ వేరు. ఒక ఎసెట్లో కానీ ఒక పార్ట్కి ఏమో లైఫ్ వేరే ఉంది, వేరే పార్ట్కి లైఫ్ వేరేగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్లో గోడలకేమో 40 years లైఫ్, రూఫ్కేమో 20 years లైఫ్. ఓకేనా? ఒక క్వశ్చన్ చేస్తాం మనం, ఏంటది మిషనేనా? ఆ మిషన్లో మనకి ఏమో లైఫ్ ఏమో 20 years ఒకదానికి ఉంది, ఇంకోటి ఏమో 10 years లైఫ్ ఉంది మనకంటే ఏంటి సార్, కాంపోనెంట్కి కానీ లైఫ్ డిఫరెంట్గా ఉంటే మనం దాన్ని సపరేట్గా డిప్రిషియేట్ చేయాలి, నాట్ విత్ ఎసెట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఉంది, కార్లో ఇంజిన్ ఉంది, కార్కేమో 40 years లైఫ్, ఇంజిన్కేమో 10 years లైఫ్. సో కాబట్టి మనకేమో కాస్ట్ కల్పిస్తాడు. ఇప్పుడు కారు కొన్నాం మనం, మనం కారు కొన్నప్పుడు ఇంజిన్ ప్రైస్ అని చెప్పడాడు, కారు మొత్తానికి డబ్బులు తీసుకుంటాడు. బట్ మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కారుకి సపరేట్గా డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలి, ఇంజిన్కి సపరేట్గా డిప్రిసియేషన్ ఛార్జ్ చేయాలి, బికాజ్ దేర్ ఈజ్ ఎ లైఫ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. అక్కడ మనం చూసాం. సో మనకి ఏం చేసాం, మనకి 10 years తర్వాత కాంపోనెంట్ రీప్లేస్ చేస్తుంటే, బట్ మన ప్రాబ్లం ఏంటి ఇక్కడ, ఆ రోజు రీప్లేస్ చేస్తున్నా బాగానే ఉంది, మరి రీప్లేస్ చేస్తున్నప్పుడు ఓల్డ్ కాంపోనెంట్ వాల్యూ తీసేయాలి బయటికి. బట్ మనకి ఓల్డ్ కాంపోనెంట్ వాల్యూ బయటికి తీసేయాలంటే మనకు తెలియదు, ఓల్డ్ కాంపోనెంట్ వాల్యూ మనం బయటికి తీసేయాలంటే మనకి తెలియదు. సో కాబట్టి ఏం చేద్దాం, మీకు చెప్పాను రివర్స్ క్యాలిక్యులేషన్. కొత్తగా కొంటే కాంపోనెంట్ కాస్ట్ ఎంత ఉంది, దాన్ని ఏం చేసాం మనం, ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చాం వెనక్కి తీసుకొచ్చి, ఓహో ఈ కాంపోనెంటు మనకి 10 years ముందు కొని ఉంటే ఎంత అయ్యేది, మన కాస్ట్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఈ 10 yearsకి ఏం చేసాం మనం, డిప్రిసియేషన్ లెస్ చేసేసి అప్పుడు దాన్ని ఆ ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని కాస్ట్ ఆఫ్ ద అసెట్ నుంచి మైనస్ చేసేసి కొత్త కాంపోనెంట్ కాస్ట్ యాడ్ చేసాం. కానీ ఆ క్వశ్చన్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ అది అయిపోయిందా. నెక్స్ట్ సార్ రీవాల్యుయేషన్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ సింపుల్ పాయింట్. చెప్పండి సార్, మనకి ఫస్ట్ టైం రీవాల్యుయేషన్, సబ్సిక్వెంట్ రీవాల్యుయేషన్. ఫస్ట్ టైం రీవాల్యుయేషన్ చేసినప్పుడు 2 ఆప్షన్స్ సార్, మనకి లాస్ రావచ్చు, గెయిన్ రావచ్చు. చెప్పండి, ఫస్ట్ టైం మనం రీవాల్యూ చేసినప్పుడు మనకి గెయిన్ వచ్చింది, మరి ఈ గెయిన్ తీసుకెళ్ళి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బుక్ చేద్దామా? ఇది మీరు కష్టపడి సంపాదించిన డబ్బులా, ఓసీ డబ్బులా? ఇవి మనకు మనం క్రియేట్ చేసాం ప్రాఫిట్, నిజంగా సంపాదించలా, మనమే మన ఎసెట్ పెంచేసి మనం క్రియేట్ చేసిన ప్రాఫిట్స్ ఇవి. సో కాబట్టి ఇవి నువ్వు తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాయకూడదు. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 parts ఉంటాయి, ఒకటేమో కష్టపడిన పార్టు, రెండేమో ఓసీ పార్టు, ఓసీఐ. సో రీవాల్యుయేషన్ రిజర్వ్ని తీసుకెళ్ళి ఓసీలో పడేస్తాం ఎప్పుడు, ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఓకేనా? ఇప్పుడు గెయిన్ చూద్దాం ఓన్లీ. సార్ ఫస్ట్ టైం నాకు గెయిన్ వచ్చింది, ఏం చేసాం, తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో సెకండ్ పార్ట్లో రాసాం, అసెట్ అకౌంట్ డెబిట్ టు రీవాల్యుయేషన్ రిజర్వ్. లాస్ వచ్చింది, లాస్ వస్తే సార్ నాకు లాస్ వచ్చినప్పుడు ఐ కెన్ ఛార్జ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఎందుకు చెప్పండి సార్, ఇప్పుడు ఎసెట్ బ్యాలెన్స్ తగ్గిస్తున్నాం మనం, అవునా? అండర్ వాల్యుయేషన్ చేస్తున్నాం అంటే ఏంటి, ఎసెట్ బ్యాలెన్స్ తగ్గిస్తున్నాం. మరి ఇవాళ ఎసెట్ బ్యాలెన్స్ తగ్గించామంటే ఫ్యూచర్లో ఎంతైతే ఇప్పుడు తగ్గించామో అంత డిప్రిసియేషన్ ఇంకా ఛార్జ్ చేయాల్సిన పని లేదు కదా. ఎంతైతే ఇప్పుడు తగ్గించామో మనం అంత ఫ్యూచర్లో మనం డిప్రిసియేషన్ ఛార్జ్ చేయవలసిన పని లేదు. సో కాబట్టి ఇది జెన్యూన్ లాసే కాబట్టి సింప్లీ ఛార్జ్ ఇట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అంటే ఏం చెప్పడం, ఇప్పుడు సార్ ఫస్ట్ టైం రీవాల్యూ చేసినప్పుడు గెయిన్ వస్తేనేమో ఓసీఐ, లాస్ వస్తే ఛార్జ్ ఇట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అయిపోయిందా? ఇప్పుడు సబ్సిక్వెంట్ చూద్దాం. ఏమో సబ్సిక్వెంట్గా మళ్ళీ మీకు ఫస్ట్ గెయిన్ వచ్చింది, సబ్సిక్వెంట్లీ మళ్ళీ గెయినే, ఫస్ట్ గెయిను సబ్సిక్వెంట్లీ మళ్ళీ గెయినే తీసుకుని యాడ్ చేసేయండి. అట్లా కూడా ఎగ్జాంపుల్ ఏమిస్తాడు, సబ్సిక్వెంట్ లాస్ అంటాడు. ఫస్ట్ ఏమో గెయిన్ వచ్చింది, సబ్సిక్వెంట్ లాస్ అంటాడు. ఏం చేస్తాం మరి, లాస్ అంటే తీసుకెళ్ళి ప్రాఫిట్ లాస్ అకౌంట్ రాస్తామా? ఎందుకని, ఆల్రెడీ దీనికి సంబంధించిన గెయిన్ మన దగ్గర ఉంది.
సో ఫస్ట్ దాని నుంచి సెట్ ఆఫ్ చేస్తాం. దాని నుంచి ఫస్ట్ సెట్ ఆఫ్ చేసేసి ఎంతైతే మిగిలిందో ఎక్సెస్ లాస్ ఉంటే దాన్ని తీసుకొచ్చి వీ కెన్ సింప్లీ డెబిటెడ్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. అయిపోయిందా? నెక్స్ట్ మనకు లాస్ వచ్చింది, సబ్సీక్వెంట్లీ మళ్ళీ మనకు గెయిన్ వచ్చింది. ఏం చేద్దాం? గెయిన్ వచ్చింది కదని చెప్పేసి తీసుకెళ్ళిపోం ఒక ఇంటికి. ఏం చేయాలి? ఇందాక లాస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంతైతే డెబిట్ చేసావో ఫస్ట్ ఆ లాస్ నువ్వు కాంపన్సేట్ చేయి. ఫస్ట్ ఆ లాస్ నువ్వు కాంపన్సేట్ చేసేసి ఇంకెంతైతే ఎక్సెస్ లాస్ ఉందో లేదా ఎక్సెస్ గెయిన్ ఉందో దాన్ని తీసుకెళ్ళి ఊసేలో పడేసి. అర్థమైందా? రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీవాల్యుయేషన్. సార్ మరి రీవాల్యుయేషన్ అప్పుడు ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఎలిమినేషన్ ఆఫ్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ మెథడ్, రెండేమో రీస్టేట్మెంట్ మెథడ్. చూసాం మనం. ఏంటమ్మా ఏడి అంటే బ్యాలెన్స్ షీట్లో కానీ ఎసెట్ కాస్ట్గా చూపిస్తున్నాడు. అంటే ఏంటి? దే ఆర్ మెయింటైనింగ్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. సో ఫస్ట్ ఏం చేద్దాం దాన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్, ఎలిమినేట్ ఏడి, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ని ఎలిమినేట్ చేసేయండి. ఎలాగా? ఏడి అకౌంట్ డెబిట్ టు ఎసెట్ అకౌంట్ రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు రీవాల్యుయేషన్ చేయండి. సెకండ్ ఏంటి? రీస్టేట్మెంట్ మెథడ్. అంటే ఏంటి? వాడు ఎలిమినేట్ చేయడు ఏడీని, వాడు ఎసెట్ అంతే ఉంచుతాడు, లయబిలిటీ అంతే ఉంచుతాడు, బట్ హీ వాంట్ టు రీవాల్యూ. ఏం చేస్తాం అప్పుడు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లీ కంప్యూట్ పర్సంటేజ్ ఆఫ్ గెయిన్. సింప్లీ కంప్యూట్ పర్సంటేజ్ ఆఫ్ గెయిన్. ఎలా వస్తుంది మనకి? సార్ రీవాల్యుయేషన్ గెయిన్ బై నెట్ బుక్ వాల్యూ. ఇప్పుడు ఎంతైతే పర్సంటేజ్ మనకి గెయిన్ వచ్చిందో ఆ పర్సంటేజ్ తోటి ఎసెట్ అకౌంట్ పెంచండి, లయబిలిటీ అకౌంట్ కూడా పెంచండి. ఏంటి లయబిలిటీ అంటే? అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ కూడా పెంచండి. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రీవాల్యుయేషన్ మోడల్. క్వశ్చన్స్ కొంచెం చేసాం మనం. ఓకేనా? ఇంకా లాస్ట్లో మనకి లాస్ట్ పాయింట్, సార్ డీకమిషనింగ్ లయబిలిటీ మధ్యలో చేంజ్ అయితే పరిస్థితి ఏంటి? ఓకేనా? సార్ డీకమిషనింగ్ లయబిలిటీ మీకు మధ్యలో చేంజ్ అయితే ఏం చేయాలి సార్ పరిస్థితి అంటే? అసలు చెప్పండి ఫస్ట్. సార్ మనకి డీకమిషనింగ్ లయబిలిటీ ఫస్ట్లో కనుక్కున్నప్పుడు మనం స్టెప్స్ చెప్పండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా. సార్ స్టెప్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలమ్మా? సార్ మన బ్యాలెన్స్ షీట్లో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ వేద్దాం. ఓకేనా? ట్రెడిషనల్ బ్యాలెన్స్ షీటు. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ ఏంటమ్మది? సార్ పీపీ కాస్ట్, ఇక్కడ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డీకమిషనింగ్ లయబిలిటీ. దీనికి ఏం చేస్తాం? యాడ్ టీఎల్, ఇది మన కాస్ట్. అవునా? ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని? సార్ సింపుల్గా మనం డిప్రిషియేషన్ చేసుకుని వెళ్ళిపోతాం. డిప్రిషియేట్. మరి దీనికి సార్ దీనికి సింపుల్గా మనం యాడ్ ఇంట్రెస్ట్, యాడ్ ఇంట్రెస్ట్, యాడ్ ఇంట్రెస్ట్, యాడ్ ఇంట్రెస్ట్. ఇదేగా నార్మల్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తాం మనం? 10 years తర్వాత ఉన్నటువంటి లయబిలిటీ యొక్క ప్రజెంట్ వాల్యూ కనుక్కున్నాం. అంటే ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ మనం ఉన్నాం, మనకి 10 years తర్వాత ఏమో 5 rupees ఖర్చు అవుతుంది మనకి. ఇవాళ ఉన్నాం మనం 5-10 years తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 rupees ఖర్చు అవుతుంది. బట్ మనకేం కావాలి? ఈ రోజున్న వాల్యూ మనకు కావాలి. ఏం చేద్దాం ఇప్పుడు? సార్ ఆ వాల్యూ నుంచి సింప్లీ డిడక్ట్ ఇంట్రెస్ట్. అందుకు చేసేది. సో మైనస్ ఇంట్రెస్ట్, మైనస్ ఇంట్రెస్ట్, మైనస్ మైనస్ మైనస్, ఇట్ ఈస్ ప్రజెంట్ వాల్యూ. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? ఇక్కడ ప్రజెంట్ నుంచి వీఆర్ గోయింగ్ టు ఫ్యూచర్. ఎలాగా? యాడ్ ఇంట్రెస్ట్, యాడ్ ఇంట్రెస్ట్, యాడ్ ఇంట్రెస్ట్, యాడ్ ఇంట్రెస్ట్, యాడ్ ఇంట్రెస్ట్. ఇది ఫస్ట్ మనం చేసే పని. వాడు క్వశ్చన్లు ఏమంటాడు సమ్టైమ్స్? ఈ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో, ఈ డీకమిషనింగ్ లయబిలిటీ ఎంతైతే ఉందో ఇది మీకు చేంజ్ అవుతుంది అంటాడు. చేంజ్ అవ్వచ్చుగా, మనకేం చేంజ్ అయితే? ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ అయిందమ్మా, ఏమైంది మాకు చెప్పండి? లయబిలిటీ తగ్గిద్ది, మైనస్ చేయండి. లయబిలిటీ పెరిగిద్ది, యాడ్ చేయండి. అంతే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బాగానే ఉంది. 3 years తర్వాత లయబిలిటీ తగ్గింది, లేదా 3 years తర్వాత లయబిలిటీ పెరిగింది. ఫస్ట్ ఏం చేస్తాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూట్ క్యారింగ్ అమౌంట్ ఆఫ్ లయబిలిటీ అండ్ అసెట్ ఆఫ్టర్ 3 years. అంటే ఏంటి? యాడ్ ఇంట్రెస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత క్యారింగ్ అమౌంట్ బుక్లో ఉంది, ఇక్కడ ఎంత క్యారింగ్ అమౌంట్ బుక్లో ఉంది కనుక్కున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పండి? లయబిలిటీ తగ్గింది, సో మైనస్ డిక్రీజ్ ఇన్ లయబిలిటీ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ లయబిలిటీకి చేసిన ట్రీట్మెంట్, మనం ఈ లయబిలిటీకి మనం ఇచ్చినట్టు ఫస్ట్ ట్రీట్మెంట్ని, అది ఫస్ట్ ట్రీట్మెంట్. సెకండ్ ట్రీట్మెంట్ మరి ఈ లయబిలిటీకి మనం ఇచ్చిన ఫస్ట్ ట్రీట్మెంట్ ఓకే, మరి సెకండ్ ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలి? అక్కడ 2 ఆప్షన్స్ మనకి. ఏంటది? సార్ ఇఫ్ ఎంటిటీ కానీ కాస్ట్ మోడల్ ఫాలో అయితే, లేదా ఎంటిటీ కానీ రీవాల్యుయేషన్ మోడల్ ఫాలో అయితే
దట్ విల్ డిఫర్. సార్ ఇఫ్ ఎంటిటీ కానీ కాస్ట్ మోడల్ ఫాలో అయిందంటే ఈ సెకండ్ ట్రీట్మెంట్ కూడా దట్ షుడ్ బి డన్ టు ఏమో పీపీ అకౌంట్. లయబిలిటీ తగ్గింది, అక్కడ ఎసెట్ కూడా తగ్గుతుంది. లయబిలిటీ పెరిగింది, అక్కడ ఎసెట్ కూడా పెరుగుతుంది. అంటే ఏంటి సార్, క్వశ్చన్లో ఇస్తారు మీకు ఎంటిటీ ఫాలో కాస్ట్ మోడల్ను రీవాల్యుయేషన్ మోడల్ ఇస్తారు మీకు. ఇఫ్ ఎంటిటీ కానీ కాస్ట్ మోడల్ ఫాలో అయితే ఆల్ చేంజెస్ మస్ట్ బి డన్ త్రూ పీపీ అకౌంట్ ఓన్లీ. అలా కాకుండా ఇఫ్ ఎంటిటీ ఫాలోస్ రీవాల్యుయేషన్ మోడల్, ఇఫ్ ఎంటిటీ ఫాలోస్ రీవాల్యుయేషన్ మోడల్, దెన్ ఎంటిటీ కానీ రీవాల్యుయేషన్ మోడల్ ఫాలో అయినట్లయితే దెన్ ఆల్ చేంజెస్ మస్ట్ బి డన్ త్రూ రీవాల్యుయేషన్ రిజర్వ్, నాట్ త్రూ పీపీ అకౌంట్. త్రూ రీవాల్యుయేషన్ సర్ప్లస్, నాట్ త్రూ అసెట్ అకౌంట్. మనకి 3 క్వశ్చన్స్ చేసాం మనం. వి డన్ 3 క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఒక మోడల్లోనేమో కాస్ట్ మోడల్ ఫాలో అయ్యాడు, సెకండ్ కూడా కాస్ట్ మోడల్ ఫాలో అయ్యాడు, నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఏం చేశాడు, రీవాల్యుయేషన్ మోడల్ ఫాలో అయ్యాడు. ఇందాక చేసే మార్నింగ్ మనం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్లో ఎంసీక్యూ రావచ్చు కేస్ స్టడీ లాగా, లేదా ఎగ్జామ్లో మీకు డిస్క్రిప్టివ్ కూడా అడగవచ్చు. కన్ఫ్యూజ్ అయితే చేయలేరు ఆ క్వశ్చన్, నేను చేయించాను మార్నింగ్ మీకు. సో దాన్ని జాగ్రత్త చేసుకోండి ఏమా. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీపీఈ. మనం ఎన్ని క్లాసులు చేసాం, 6 hours చేసామా క్లాసెస్. సో 6 hours మనం చదువుకున్న క్లాసు అక్కడ మీరు పర్ఫెక్ట్గా చేసి దెన్ ఈ వీడియో మీరు వాడుకోండి. సో కాబట్టి మీకు టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వినటం వల్ల మీకు బాగా గుర్తుండిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మళ్ళీ మనం రేపు ఇండ్ AS 2 స్టార్ట్ చేద్దాం. సో ఇండ్ AS 2 అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం. ఓకేనమ్మా. సో థ్యాంక్ యూ. హోప్ఫుల్లీ మీకు రివిజన్ వీడియోస్ యూజ్ అవుతాయమ్మా, బాగా వాడుకోండి. ఎప్పుడు క్లాసెస్ విన్న వాళ్ళకి ఉపయోగపడేవి, వేస్ట్ ఆఫ్ టైం అంతే. ఓకేనా, రైట్. ఓకేనా, థ్యాంక్ యూ అమ్మా, కలుద్దాం మళ్ళీ.